నిమ్మకాయతో గోరింటాకు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చిన్న బేబీస్ ఉన్న తల్లులకు కానీ, చిన్న పిల్లలకు కానీ, ఫంక్షన్కి కానీ, ఫెస్టివల్కి కానీ క్విక్గా గోరింటాకు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా గ్యాస్తో అవసరం లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గోరింటాక్కి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ లెమన్, ఎర్రగా ఉండే కుంకుమ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని అందులో సరిపడిన కుంకుమను యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డిజైన్ ని వేసేసుకోవడమే. అయితే ఇలా మీకు నచ్చిన డిజైన్ వేసుకున్న తర్వాత ఇదంతా కంప్లీట్ గా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో ఇదంతా డ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ ఒక 5 minutes లోనే మొత్తం డ్రై అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇదంతా కంప్లీట్ గా డ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని నేను వాష్ చేస్తున్నాను. వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత ఎర్రగా పండిందో. సో మనమైతే గోరింటాకుతో రుబ్బు పెట్టుకుంటాం కదా, సో అలా అనిపించింది నాకైతే. సో నాకైతే ఇది ఎంత బాగా నచ్చిందో. గోరింటాకు అంటే ఇష్టం లేని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా చెప్పండి. సో మీకు కూడా ఎప్పుడైనా ఫంక్షన్ కి కానీ, ఫెస్టివల్ కి కానీ ఇలా క్విక్ గా గోరింటాకు పెట్టేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఫైనల్ గా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.